హైడ్రా తోటి చాలా మంది పబ్లిక్ బాధపడ్డారు, ఏడ్చిండ్రు, మొత్తుకున్నారు, మొర పెట్టుకున్నారు. కానీ కన్నీళ్ళు చూసి కరిగేదేలే, ఏడుపులు చూసి వెనకకు తగ్గేదేలే అని పేదోళ్ళ ఇండ్ల మీదకి పోయింది హైడ్రా. పోతనే ఉన్నది. గిదెక్కడి పాలన అని ప్రతిపక్ష లీడర్లు షాన్నే మొత్తుకున్నారు. కానీ అధికార పార్టీలంతా అద్భుతమనే అన్నారు. కానీ ఒక్క ఎమ్మెల్యేనే గిదేంద్రబాయ్ అని హైడ్రాకు అడ్డం పడ్డాడు. ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలా ఆపుతారా? పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాయా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఆగో ఇన్నారు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న ఏమంటున్నాడో. కూల్సుడు ఆపుతారా లేకపోతే నన్ను జేసీబీ ముంగట ఊసొమ్మంటారా? చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్లున్నాయి, ముందుగాల గవ్విటిని ఊలగొట్టి అటెన్కాల పేదోళ్ళ మీదికి రాన్రి అని గట్టిగానే గరమైండు ఫోన్లా. 30 ఏండ్లుగా ఎమ్మెల్యే ఉన్నా నాకంటే ఎక్కువ ఎరికేనా అని కూడా అధికారిని జోపిండు. ఇక అసలు కథ ఏందంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫుట్పాత్లను అక్రమంగా ఆక్రమించుకొని ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు ఆళ్లు దందాలు చేసుకుంటున్నారని కూల్సుడు మొదలుపెట్టిండ్రు అధికారులు. గా ముచ్చట ఎరికైన దానమన్న ఎంబటే కారేసుకుని పోయి అధికారుల మీద సీరియస్ అయిండు.